ప్రళయం అంటే ఏంటండి? సాధారణంగా 2011 చివరిలో ప్రపంచాన్ని భయపెట్టేటువంటి విధంగా ఒక రకమైనటువంటి మెసేజ్ని తీసుకొచ్చారు. అదేమిటంటే 2012 డిసెంబర్ 21 యుగాంతం. అమాయకులైనటువంటి ప్రజలందరూ కూడా నమ్మేశారు. జ్ఞానము కలిగినటువంటి ఖురాన్ గ్రంథాన్ని చదివేటువంటి విశ్వాస అయితే నమ్మడు. అందరు నమ్మారు. సినిమాలు తీశారు. అబ్బో బీభత్సంగా డబ్బులు దండుకున్నారు. మోసం చేసేశారు. అరే 2012 డిసెంబర్ 21 పోయింది, 2013 డిసెంబర్ 21 పోయింది, 2014 డిసెంబర్ 21 కూడా పోయింది. ఇన్షాల్లా 2015 డిసెంబర్ 21 కూడా పోతుంది. మరి రాలేదేంటి? మరి రాలేదు సోదరులారా. అసలు ప్రళయం అంటే ఏంటో తెలియక సునామీ దానికి ఒక గ్రాఫిక్, భూమి చీల్చింది ఒక గ్రాఫిక్, ఇంకో గ్రాఫిక్, ఇలా పెట్టి ప్రజల్ని భయభంతులు చేసేశారు. సోదరులారా, ప్రళయం అంటే సాధారణంగా అర్థమయ్యేటట్టు చూడండి. ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు కాబట్టి ఇంకా ఆలోచన. ఎక్స్పైర్డ్, ప్రతిదానికి ఎక్స్పైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి తయారు చేసిన సిరప్లు చూడండి. మ్యానుఫ్యాక్చర్ డేట్ December 14, ఎక్స్పైర్ డేట్ December 15. అంటే 2014లో తయారు చేయబడింది, 2015లో ఇది ఎక్స్పైర్డ్ అవుతుంది. సిరప్ మీద బెస్ట్ బిఫోర్ 24 months, అంటే ఆఫ్టర్ 24 months అది ఎక్స్పైర్డ్ అవుతుంది. ప్రతి దానికి ఒక ఎక్స్పైర్డ్ డేట్ ఉంది. నేను మీ ముందు ప్రారంభంలో ఒక వాక్యాన్ని చదివాను. 35వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రతిదీ ఒక నిర్ణీత కాలం వరకు మాత్రమే సాగుతుంది అన్నాడు అల్లాహ్ తాలా. అలానే సిమెంట్కి 100 సంవత్సరాలు ఎక్స్పైర్డ్. ఇళ్ళు కట్టడం, బ్రిడ్జీలు పడిపోవటం మనం చూస్తుంటాం. ఎందుకంటే దాని ఎక్స్పైరీ డేటే తక్కువ. సున్నా అనుకోండి 1000 సంవత్సరాలు ఉంది. అందుకని బ్రిటిష్ వాళ్ళు కట్టింది అబ్బో ఇప్పుడు దాకుంది అంటున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు కట్టిన వాళ్ళు పెద్ద ప్రతిభావంతులని కాదు. సున్నానికి ఎక్స్పైరీ డేట్ 1000 సంవత్సరాలు. అప్పుడు కొంచెం కల్తీ తక్కువ. ఇప్పుడు మనోళ్ళు కల్తీ ఎక్కువ కాబట్టి అసలుకి సిమెంట్కి ఎక్స్పైరీ డేట్ తక్కువ కాబట్టి కట్టడం పడిపోవటం. పాపం కట్టెత్తాడు, అపార్ట్మెంట్ కంప్లీట్ అయ్యే లోపల పెంచుకుని రాలిపోతా ఉంటాయి. ఎందుకు డూప్ చేస్తున్నారు. అలా ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. అలానే సూర్యుడికి ఎక్స్పైర్డ్ డేట్, చంద్రుడికి ఎక్స్పైర్డ్ ఉంది, సముద్రాలకు ఎక్స్పైర్డ్ ఉంది, భూమికి ఎక్స్పైర్డ్ డేట్ ఉంది. సర్వ సృష్టికి, ఈ జగన్నాటకానికి ఎక్స్పైర్డ్ డేటే ప్రళయం. మా కదరుల్లాహ కదరిహి వల్లర్దు జమీయన్ కబ్జతుహు యౌమల్ ఖియామా వస్సమావాతు మతవియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికున్. వారు అల్లాహ్ను ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే ప్రళయ దినం నాడు యావత్తు భూమండలాన్ని ఆయన గుప్పెట్లో పట్టుకుంటాడు అన్నాడు. వస్సమావాతు మతవియాతున్ బియమీని, ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరిగా చుట్టేసి తన కుడి చేతిలో తీసుకుంటాడు. ఇలా చెప్పేటప్పుడు కుడి చేయి కూడా చూపొద్దు అన్నారు సలఫ్ ఉలమాలు. ఎందుకో తెలుసా? ఇలా చుట్టాడు అంటే ఆయన చేయి కూడా ఇలా ఉంటుందేమో అని చెప్పేసి చెయ్యిని తయారు చేస్తారు. అలా ఎందుకు? లైస కమిస్లిహి షైఉన్, ఆ సృష్టికర్త లాంటివాడు, ఆయనను పోలినవాడు ఈ సృష్టిలో లోకమందు ఎవరూ లేరు. అల్లా అంటే సాహిబుల్ దేవుడో మసీదుల్లో ఉండే దేవుడో కాదు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోటు కూడా అల్లా సాహిబుల్ దేవుడు, ఈయన అరబ్బుల్ దేవుడు ఎక్కడ లేదు ఖురాన్. అల్లాహ్ సర్వ సృష్టికర్త నామం. ఆ సర్వోన్నతుడు, జగత్ నియామకుడు, లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని, కరుణామయుడు, కటాక్షించేవాడు, చూసేవాడు, వినేవాడు. ఆయన పేరు అల్లాహ్ అంటుంది తప్ప ఇది సాయిబుల్ దేవుడు, మసీదుల్లో ఉండే దేవుడు కానే కాదు, లేకపోతే అరబ్బుల దేవుడు కాదు. ప్రాణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అరే డాక్టర్ గారు చూసి నాడు పట్టుకుంటాడు, పోయాడమ్మా అని చూస్తాడు. ఊరికా పోయిందాడికి ఊరికి పోయాడా? తిరిగి రాని లోకాలకు పోయాడు. ఏం పోయింది? ప్రాణం పోయింది అంటారు.
అరే కళ్ళు అలానే ఉండి, కాళ్ళు అలానే ఉండి, చేతులు ఉండి, మెదడు ఉంది, ఏ ఒక్క అవయవం పోలేదు, రక్తం పోలేదు, అన్నీ ఉన్నాయి, కానీ ప్రాణం పోయింది అంటాడు. ప్రాణం ఎలా ఉంటుంది? అరే మనలో ఉన్న ప్రాణమే మనకు కనపడకపోతే, మనకు అర్థం కాకపోతే, ప్రాణం పెట్టినటువంటి ఆ సృష్టికర్త ఎలా కనపడతాడు? ఆయన కూడా ఈ లోకంలో కనపడాడు. రేపు స్వర్గంలో కనపడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలో ఆయన్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమేన్. సోదరులారా, అంశంలోకి వచ్చినట్లయితే ఈ విధంగా ఒక రోజున యావత్తు సృష్టి లయమైపోతుంది. కంటికి కనబడేటువంటిది ఏది ఉండదు, సర్వనాశనం, సృష్టి వినాశనం. కోటాను కోట్ల సంవత్సరాల ముందు సృష్టించబడినటువంటి ఈ సృష్టి లయం, ప్రళయం.